హాయ్ హలో వెల్కమ్ టు శరణ్య కౌశిక్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అనమాట. సో ఈ బర్త్డే బ్లాగ్ అనేది మా పిల్లలకి వచ్చిన ఫస్ట్ బర్త్డే తనది. నేను తనకు తెలియకుండా చాలా మంచిగా డెకరేషన్ చేసి కేక్తో సర్ప్రైజ్ చేసి అండ్ గిఫ్ట్స్ అనేది కూడా ప్లాన్ చేసుకున్నాను. ఆ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా కూడా నేనే చేసుకొని అండ్ కేక్ అనేది కూడా నేనే వెళ్ళి ఆర్డర్ ఇచ్చి బాటిల్ థీమ్ స్పెషల్గా బాటిల్ థీమ్ కావాలని ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. ఈ బ్లాగ్లో మేము ఏమేమి చేసామనేది చూడబోతున్నాము. అండ్ ఈ బ్లాగ్లో మా ఫ్రెండ్స్ని, మా బావగారిని, వాళ్ళ ఫ్రెండ్స్ని, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ కలర్ కానీ, నా డ్రెస్ కలర్ కానీ, కౌశిక్ డ్రెస్ కలర్ కానీ సేమ్ ఉన్నాయి. ఎందుకంటే నేను అలా ప్లాన్ చేసుకున్నాను. వెనకాల బెలూన్స్ కానీ, బ్యాక్ డ్రాప్ కానీ ప్రతిదీ నేను చూసి సెలెక్ట్ చేసుకొని ఒక 2-3 డేస్ ముందు తిరిగి తీసుకున్నాను. అండ్ ఈ డెకరేషన్ అనేది కూడా నేను ఆ రోజు ఈవినింగ్ 6 o'clock అలా స్టార్ట్ చేసి నైట్ 10 వరకు అయిపోగొట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాను, ఎక్కడ పాడవకుండా. లైక్ మా హస్బెండ్కి కేక్ కటింగ్ అనేది మేము 12 o'clock చేయించామన్నమాట. తనకి డెకరేషన్, ఈ కేక్, ఈ థీమ్ అంతా చాలా బాగా నచ్చింది అని చెప్పారు. ఇక్కడ చూసినట్టయితే కేక్ కోసం మేమిద్దరం నేనంటే నేను అన్నట్టు గొడవ పెడుతున్నాము. కేక్ పెట్టడానికి తను, కేక్ రుద్దడానికి నేను. తనేమో కేక్ పెట్టడం తనకి ఇష్టం ఉండదు అనమాట. అయినా నేను పెట్టాను కొంచెం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఒక అన్న వచ్చారు కదా, ఆ అన్న ఎవరంటే అన్న మా ఫ్యామిలీ మెంబర్ టైపే. మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. ఆ అన్నయ్య పేరు ధనరాజని అనమాట. తను మాకు చాలా క్లోజ్, అందుకే ఆ అన్నయ్యని కూడా బర్త్డేకి పిలిచాము. సో ఇప్పుడు ఆ అన్నయ్య మా బావగారిని పిలుస్తున్నారు కేక్ పెట్టడానికి రమ్మని. లేదన్నా మీరే పెట్టండి, మీరు పెట్టాక నేను వస్తాను అని మా బావగారు చెప్తున్నారు. కేక్ పైన పేరు చూస్తున్నారు కదా, కౌశిక్ అని పిలుస్తుంది. మరి బన్నీ అని రాయించింది అని. బన్నీ అనేది కౌశిక్ నిక్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఆ అన్న కేక్ పెట్టండి అంటే మా బావగారు మీరు పెట్టండి అని చెప్పి పక్కకి వెళ్ళారు. ఈ అన్నయ్య చాలా స్పెషల్ అనమాట. కౌశిక్కి కూడా చాలా క్లోజ్, చాలా బాగా మాట్లాడతారు ఈ అన్నయ్య. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యని అంటే మా బాబు గారు వస్తారనమాట ఇప్పుడు ఫ్రేమ్లోకి. లెట్స్ వెల్కమ్ 1, 2, 3 వచ్చేసారు. సో మా బాబు గారు ఎలా అంటే చాలా జోవియల్గా జోక్ చేస్తూ ఉంటారనమాట. మా హస్బెండ్ ఏమో కేక్ పైన ఉన్న బాటిల్ని తీసి బాటిల్ నీకే అని, నేనేమో బాటిల్ రివర్స్లో పట్టుకున్నారు, స్ట్రైట్గా పట్టుకోండి, బాటిల్ రివర్స్లో పట్టుకున్నారు అంటే ఇప్పుడు మా హస్బెండ్ తిప్పి స్ట్రైట్గా పట్టుకుంటారు. బాటిల్ ఎందుకు వేస్ట్ చేయడం వద్దని మా బాబు గారు అంటుంటే కూడా ఇంకా మేము అదే తినిపించాము తనని ఫోర్స్ చేసి. సో కేక్ పెట్టాక మా బాబు గారు వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండి మీ ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడాలరా అని చెప్పి ఆపి మరీ పిక్ తీశారు మా ముగ్గురిది. సో నెక్స్ట్ వచ్చేది ఎవరంటే మా బాబు గారి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ అన్నయ్య కూడా మాకు చాలా క్లోజ్. ఈ అన్నయ్య బర్త్డే టైంకి వచ్చారు, కరెక్ట్గా టైంకి వచ్చి కౌశిక్ని సర్ప్రైజ్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే అన్నయ్య ఎవరంటే నాకు చాలా క్లోజ్. ఆ అన్నయ్య నాకు చాలా బెస్ట్ బ్రదర్ అని చెప్తాను. ఎందుకంటే నా అప్ అండ్ డౌన్స్లో, నా హ్యాపీనెస్, సాడ్నెస్ ప్రతిదీ నేను అన్నయ్యకి షేర్ చేస్తాను. అన్నయ్య నాకు తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు లైక్ నేను తనని ఒక మంచి ఫ్రెండ్లా, మంచి బ్రదర్లా ట్రీట్ చేస్తాను. తను కూడా నన్ను అట్లనే రిసీవ్ చేసుకుంటారు. కౌశిక్కి కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కూడా చాలా జోక్స్ వేసి వెళ్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఎవరంటే ప్రణయ్ అన్నమాట. ఇందాక మీరు చూశారు కదా ధనరాజన్ అని, వాళ్ళ అబ్బాయి కౌశిక్కి చాలా క్లోజ్గా. కౌశిక్ అంటే మా పెళ్ళవ్వక ముందు నుండి ఈ అబ్బాయి 7th, 8th క్లాస్ ఉన్నప్పటి నుండి కూడా కౌశిక్ ఈ అబ్బాయి చాలా క్లోజ్గా ఉంటారు. బయటికి వెళ్ళడం కానీ, రావడం కానీ, పిక్నిక్స్ అని, నైట్ రైడ్స్ అని, వీడు ఇంకా చాలా మంది కలిసే వెళ్తారు. మొత్తం పని అయిపోయిందా? ఒక నిమిషం వచ్చింది. ఎంత నీట్గా ఓపెన్ చేస్తున్నాం. ఏం లేదు రండి
లేకపోతే మనం పోవాలి అసలు. ఇదే లెక్క. ఆమె ఇక్కడే ఉండు. వెరీ గుడ్. ఇది చూడు పో. నాకు కనిపిస్తలే ఏమీ. ఓపెన్ చేయి. గట్టి పట్టుకో, కింద పడేయకు. ఇక్కడ చేస్తాం రాసుకుంటే బ్యాకెట్ చెప్పకుండా డైలీ చేస్తాను నేను. అప్పుడప్పుడు చేయవు కదా అందుకని ఇద్దరు ఉండాలి. మమ్మీ వాళ్ళ తెచ్చిస్తావు. అది చూడాలి. వెరీ గుడ్, రైట్. ఇలా గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ కొంచెం గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేసాను. సో ఇలా ఈరోజు బర్త్డే అనేది అయిపోయింది అనమాట. సో మా హస్బెండ్కి నేను ఇచ్చిన 3 గిఫ్ట్స్ అనేవి కూడా చాలా బాగా నచ్చాయి. ఈ ఫోటో వచ్చేసి మేము దిగిన ఫోటో అనమాట. టెంపుల్కి వెళ్ళాము, అక్కడ దిగాను అనమాట ఈ ఫోటో. సో ఆ ఫోటోని పట్టుకొని అందరూ జోక్స్ వేస్తూ నవ్వుతూ సో పిక్ అనేది దించుతున్నారు. పిక్ అంటే మా హస్బెండ్ ఏమో లేదు నేనే పట్టుకుంటానని చెప్పి పట్టుకొని ఆ ఫోటోని మాత్రమే పిక్ తీయమని చెప్తే వాళ్ళు ఫోటోని జూమ్ చేసి పిక్ తీసారు. సో ఈ వీడియో అనేది నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే రోజు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేశారు. అప్పటికే డెకరేషన్ అనేది కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. లైక్ బలూన్స్ అని పగిలిపోయాయి. అండ్ ఇందులో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, లైక్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేట్ చేశారు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు శరణ్య కౌశిక్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. నేను మీ శరణ్య.